సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు మనం 10 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ థియరమ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ నాన్న, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన క్లాస్లో వచ్చేసి మనమైతే రోల్స్ థియరమ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మన క్లాస్లో వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? డెఫినెట్లీ. సో ఓకే, చూద్దాం. రోల్స్ థియరమ్ 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా? సో ఏం చేయాలి? స్టేట్మెంట్ లెట్ ఎఫ్ ఈస్ టు ఏ కమా బి ఆర్ బి ఏ ఫంక్షన్ సచ్ దట్. ఇందులో మనం స్టేట్మెంట్స్ కానించి అంతా మనమే రాసుకోవాలి, స్టేట్మెంట్ ప్రూఫ్ అన్నీ కూడా, ఓకేనా? చూద్దాం. స్టేట్మెంట్ ఏం తీసుకున్నా? లెట్ ఎఫ్ ఈస్ టు ఏ కమా బి టు ఆర్, ఓకే, బి ఏ ఫంక్షన్ సచ్ దట్. అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి? రోల్స్ థియరమ్ అంటే ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి దెన్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే ప్రూవ్ చేయాలి నాన్న, ఓకేనా? సో ఈ 3 కండిషన్లు అయితే మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, ఫస్ట్ కండిషన్ ప్రూఫ్ ఏం రాసుకోవాలంటే కనుక చూడు నాన్న, సిన్స్ మనం రాసుకునే దాన్ని బట్టే సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అనేది నేను తీసుకున్నాను, ఓకేనా? ఆటోమేటిక్గా కంటిన్యూస్ అవుతే బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అవుతే దానికి ఏముంటాయి నాన్న? ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ ఉంటుంది, అవునా? ఆ ఇన్ఫిమమ్కి సుప్రీంకి నేమ్స్ పెట్టుకుంటాం, అవునా? క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్. క్యాపిటల్ ఎమ్ నుండి వచ్చేసి సుప్రీమమ్ అంటారు, స్మాల్ ఎమ్ వచ్చేసి ఇన్ఫిమమ్ అని అయితే అంటారు. ఇక్కడ వరకు క్లారిటీ కదా? ఓకే, ఇక్కడ ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? అవుతే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఈక్వల్ అవ్వచ్చు, లేదంటే నాట్ ఈక్వల్ అవ్వచ్చు కదా, అదే రాసా. దే హ్యావ్ 2 పాసిబిలిటీస్, ఐదర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఆర్ క్యాపిటల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అని అయితే, ఓకేనా? సరే, ఫస్ట్ వన్ ఈక్వల్ అని అయితే తీసుకుంటున్నాను నేను. క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అంటే సుప్రీమమ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ అని అయితే తీసుకుంటున్నాను, ఓకే? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ రాయొచ్చు కదా నాన్న. రెండింటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామనే. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ మన కండిషన్ ప్రకారం, ఓకే? నెక్స్ట్, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవుతుంది నాన్న, ఓకేనా? సో ఇన్ పర్టిక్యులర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ సేమ్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇక్కడ సింపుల్గా నేను చేసింది ఏంటి అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి పెట్టా, అంతే, ఇంకేమీ మార్చలేదు నాకు, ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ కదా? అంతే. ఫస్ట్ కండిషన్ అయితే అప్పుడే ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది నన్ను, అంతే. జస్ట్ థియరీ పార్టే కదా. క్లోజ్డ్ ఏ కామా బి ఉంటుంది, సూపర్ అనుకుంటాం, ఇన్ఫిమమ్ ఉండదు అనుకుంటాం, క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ నేమ్స్ పెట్టుకుంటాం, పాసిబిలిటీస్ రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ కామన్గా తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూ అయిందని రాస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ సిలో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లస్లో సి పెడతాం, సి బిలాంగ్స్ టు కూడా క్లోజ్డ్ ఏ కామా బి అని రాస్తాం, అంతే. సో సెకండ్ కండిషన్ నాట్ ఈక్వల్ అని అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు, ఓకేనా? నాట్ ఈక్వల్. సో దీనికోసం నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఓకేనా? దెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ క్యాపిటల్ ఎమ్ కామా ఎమ్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి అని అయితే తీసుకుంటున్నా. ఏంటన్నా, నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ అని అయితే అనుకున్నాను ఫస్ట్, ఓకే? సో ఓకే కదా నాన్న, ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని అయితే అనుకున్నాం, గుర్తుపెట్టుకోండి, ఓకే? దెన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఎమ్ కామా స్మాల్ ఎమ్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రెండు ఈక్వలే, ఓకే, నేను ఒప్పుకుంటాను, కానీ ఎఫ్ ఆఫ్ ఏలో ఎఫ్ ఆఫ్ బిలో అట్లీస్ట్ ఒక్కటన్నా సరే డిఫరెంట్గా ఉంటుంది అని అయితే అంటున్నాడు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నాన్న, ఈక్వాలిటీ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్గా 1 మినిట్ ఇలా చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏలో ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే ఎఫ్ ఆఫ్ బిలో కూడా 100 మెంబర్స్ ఉన్నారు అనే కదా నాన్న. వీళ్ళందరూ బాయ్స్, వీళ్ళందరూ మేలే, ఓకే అనుకుందాం.
ఇక్కడ ఏమంటాడంటే అట్లీస్ట్ ఒక్కరైనా సరే డిఫరెంట్గా ఉంటారు అనేది అన్నాడు. అంటే తను ఒక చిన్న పాపైనా అయి ఉండొచ్చు కదా, తను అక్కడ చెప్పేది అదే మీనింగ్. ఎఫ్ ఆఫ్ బి ఈక్వలే, కానీ అందులో ఒక్క ఎలిమెంట్ అయినా సరే డిఫరెంట్గా ఉంటుంది అనేది అంటున్నాడు. ఓకే, సపోజ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎం అనేది అనుకున్నాం. ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ కామా ఏబి, ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి. ఆ రెండిట్లో డిఫరెంట్గా ఉన్న ఎలిమెంట్ నేను ఏమనుకుంటున్నాను, సపోజ్ కింద ఎఫ్ ఆఫ్ సి అనేది అనుకుంటున్నాను. ఓకే, నౌ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అవునా, క్యాపిటల్ ఎం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంటన్నా క్యాపిటల్ ఎమ్, ఇదేమో స్మాల్ ఎమ్ అనే కదా, అంటే సుప్రీమో ఇది ఇన్ఫిమో కదా. ఓకే, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనేది రాసుకున్నాం. ఓకేనా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఫస్ట్ కండిషన్ మనం క్యాపిటల్ ఎంఏ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి నాట్ ఈక్వల్ అనేది రాసుకున్నాం. క్లారిటీ? ఓకే, ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ సి ఎమ్కి ఈక్వల్ అవ్వాలి. ఎమ్ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అదంటే ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ సి కూడా ఈక్వల్ అవ్వదు. అదే రాసా చూడనా, అప్పుడు బి కూడా ఈక్వల్ అవ్వదు. అంటే ఇక్కడ సి నాట్ ఈక్వల్ టు ఏ, సి నాట్ ఈక్వల్ టు బి అనేది అనుకుంటున్నాం. అవునా కన్నా, కానీ ఇంకా ఏ కామా బిలో ఎక్కడో కూడా సి ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. అంటే మిడిల్లో కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏ కంటే సి పెద్దది, సి కంటే బి పెద్దది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మిడిల్లో ఎవరు ఉన్నట్టునా, సి ఉన్నట్టు. ఓకేనా, సిన్స్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి అండ్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి అని అయితే రాసుకుంటాం. క్లారిటీ? ఓకే, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్, సి కూడా ఏ కామా బిలో ఉందని అప్పుడు సి కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది. అవునా, ఆటోమేటిక్గా ఏ కామా బి డిఫరెన్షియబుల్ అవుతే కనుక ఆటోమేటిక్గా సి ఏ కామా బిలోనే ఉంది మనం ఇంకా అనుకుంటున్నాం. అప్పుడు అది కూడా ఏమవుతుంది, డిఫరెన్షియబుల్ అయితే అవుతుంది. అవునా, అదే రాశాను నేను. ఓకే, ఇప్పుడు చూడు, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లెఫ్ట్ అనమాట. ఇది ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ బోత్, అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఓకే, లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నాను చూడు. ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, నేను మళ్ళీ ఇంక ఫార్ములా చెప్పను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. ఓకే, ఫార్ములా ఇది మీనంగా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే కనుక చూడన్నాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే అక్కడ మనం ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి, సి మైనస్ హెచ్ అయితే పెట్టుకోవాలి. అవునా, సి మైనస్ హెచ్ రాసుకోవచ్చు కదా నేను ఆటోమేటిక్గా. ఓకే, మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై మైనస్ హెచ్. నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ సి ప్లేస్లో నేను హెచ్ అయితే అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను, హెచ్ అని. ఓకే, ఎక్స్ ప్లేస్లో నేను సి మైనస్ హెచ్ అయితే సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడేమో ఎక్స్ ప్లేస్లో సి మైనస్ హెచ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ మైనస్ సి దగ్గర ఏమో హెచ్ అయితే తీసుకుంటున్నాను. క్లారిటీ కదా. ఓకే, అదే రాశాను నాన్న, ఇంకేమీ రాయలేదు. కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ అయితే పెట్టుకున్నాను అంతే. ఓకేనా నాన్న, ఇంకైతే ఏం క్లారిటీ లేదు కదా. ఇక్కడ కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏమో సి ప్లస్ హెచ్ తీసుకుంటున్నాను, ఇక్కడేమో ఎక్స్ మైనస్ సి ప్లేస్లో హెచ్ అయితే తీసుకుంటున్నాను అంతేనాను, ఇంకేమీ మార్చలేదు. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడనా, సిన్స్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం. ఎందుకు చూడు, సుప్రీమం అంటే ఇక్కడ ఒకేలా రాకపోయినా లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. అవునా కాదా. సో సిన్స్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎం సుప్రీమం, ఎఫ్ ఆఫ్ సి మైనస్ హెచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. అంటే ఎల్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూ తీసుకున్నాను కదా బ్యాక్ సైడ్, అదన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ వాల్యూ తీసుకున్నాను, మైనస్ హెచ్ డివైడ్ చేస్తుంది ఇక్కడ. అవునా, మైనస్ హెచ్ అనేది డివైడ్ చేస్తుంది.
ఓకే. ఇప్పుడు చూడన్నా ఇది సేమ్ బ్యాక్ సైడ్ ఎల్ డాష్ ఎఫ్ లాగా ఉంది. అవునా? ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లాగా ఉంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎల్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సిలా ఉందంటే అది ఖచ్చితంగా ఏమవుతది? ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని అయితే అవుతది. అవునా? దాన్ని నేను ఈక్వేషన్ 1 అయితే అనుకుంటున్నాను. ఓకే. దెన్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ దేనికంటే పెద్దది? లేదా దేనికంటే చిన్నది? ఎఫ్ డాష్ ఆఫ్ సి కన్నా ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ అనేది చిన్నదన్నాను. ఓకేనా? సిమిలర్లీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు రైట్ లిమిట్ అయితే తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై హెచ్ ఈజ్ లెస్ దాన్ 0. అవునా? లెస్ దాన్ 0. ఓకే. ఇప్పుడు చూడు, ఇది సెకండ్ లిమిట్ అయితే అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 ఎలా వచ్చింది నాన్న? చూడు ఖచ్చితంగా ఇంగో ఇక్కడ రాసాను చూడు. ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది. అంటే ఈక్వల్గా ఉన్నట్టే కదా. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ 1 and 2 ఆర్ కమ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు అవుతుంది. ఈ రెండిట్లకి దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ 0కి అయితే ఈక్వల్ అవుతున్నాను. ఓకేనా? దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కమా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తున్నా. అంతే. చాలా ఈజీ నాన్న. సో మీకు ఇక్కడ ఒకసారి అర్థం కాకపోయి ఉండొచ్చు, ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏం లేదు నాన్న, బ్యాక్ సైడ్ ఉన్న ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూని అయితే తీసుకున్నాం. ఓకే. ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ అంతా ఇది. ఓకే. ఇది అయితే తీసుకున్నాను నాన్న. అవునా? తీసుకున్నాను. ఇదిగో చూడు, తీసుకున్నానా లేదా? ఓకే. తీసుకున్న తర్వాత ఇది సేమ్ బ్యాక్ సైడ్ ఇది. ఓకే. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ సి తీసుకున్నాం. సేమ్ ఇదే కదా వచ్చింది నాన్న మనకి. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లాగా అయితే ఉంది అనుకుంటున్నాం. సో అదే రాశా. ఓకేనా? దెన్ ఏం తీసుకుంటున్నాం మళ్ళీ? ఎఫ్ ఆఫ్ సి ప్లస్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని అయితే అనుకుంటున్నాం. ఓకేనా? సిమిలర్లీ ఇది ఎలా ఉంది నాన్న? రైట్ సైడ్ ఎలిమెంట్ లాగా అయితే ఉంది, ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి లాగా. సో ఈ రెండు ఇక్కడ 0కి ఈక్వల్ అవుతున్నాయి అని అయితే అంటున్నాను. అంతే, ఇంకేమీ కాదు. ఓకేనా? ఇది రోల్స్ థీరం అంటే చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఈజీ. జస్ట్ ఓన్లీ 3 కండిషన్స్. ఇక్కడ వరకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వరకు కూడా మీకు అర్థం అవుతే కనుక డైరెక్ట్ చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీకు అర్థం అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అవైతే నేనైతే ఏం డిస్కస్ చేయట్లేదు నాన్న. సో డైరెక్ట్గా అయితే ఇంకెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మన లగ్రాంజ్ థీరం అయితే చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.